ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు స్పష్టత. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభం. ఉచిత ప్రయాణం కేవలం జిల్లా పరిధిలోనేనని కీలక వెల్లడి. బెంగళూరులో ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్తో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీ రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం. అమరావతి, విశాఖ, రాయలసీమలో అభివృద్ధిని వివరించిన లోకేష్ ప్లగ్ అండ్ ప్లే మోడల్కు సహకరించాలని విజ్ఞప్తి. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు. ప్రసన్న కుమార్ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జగన్కు సూచన. మహిళలను అగౌరవపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని, దీనిపై జగన్ సమాధానం చెప్పాలని అనిత డిమాండ్. ధర్మవరంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ఏడాది పాలనను వివరించిన పరిటాల శ్రీరామ్. రేషన్ కార్డుల సమస్యలపై కొందరి ఫిర్యాదు, సమస్యలు పరిష్కరిస్తామని గ్రామస్తులకు శ్రీరామ్ హామీ. జ్యోతి మల్హోత్రాకు రెడ్ కార్పెట్. బీజేపీ విమర్శలపై స్పందించిన కేరళ ప్రభుత్వం. ఆరోపణలను ఖండించిన పర్యాటక మంత్రి మహమ్మద్ రియాజ్. ఏజెన్సీ ద్వారానే ఎంపిక, ప్రభుత్వం ప్రమేయం లేదన్న మంత్రి. కొడాలి నాని, జోగి రమేష్ వంశీల అవినీతిని బయట పెడతామని కొల్లు రవీంద్ర హెచ్చరిక. కృష్ణా జిల్లాను సర్వనాశనం చేసి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ మంత్రులు కొడాలి నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న రవీంద్ర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని వ్యాఖ్య. ఢిల్లీలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్. ఇందిరమ్మ ఇల్లు, రుణమాఫీతో వైఎస్ఆర్ ప్రజల మనసును గెలిచారన్న ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది వైఎస్ఆర్ ఆశయమని వ్యాఖ్య. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు. మా సుదీర్ఘ రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో అని, ఆయన చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా. కాంగ్రెస్ ను విమర్శించే ముందు కేటీఆర్ బాగా అధ్యయనం చేయాలని సూచన. భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి ఘటనపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం. దేవాలయ భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతామని స్ట్రాంగ్ వార్నింగ్. విషయంలో జోక్యం చేసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబుకు కొండా సురేఖ విజ్ఞప్తి. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో కాల్పుల ఘటన. ఓ వీధిలో జరిగిన కాల్పుల్లో 3 మృతి, 10 మందికి పైగా తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. పలువురు అనుమానితుల ఫోటోలను విడుదల చేసి నిందితుల సమాచారం తెలియజేయాలని కోరిన పోలీసులు.